MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. సో మీరు ఇందాక చెప్పారు అమృత్సర్లో మళ్ళీ ఎయిర్ రైడ్ సైరన్ మోగింది, ప్రజలందరూ ఇళ్లలో ఉండాలంటూ హెచ్చరిక కూడా జారీ అయింది అని. అంటే పాకిస్తాన్ నుండి మళ్ళీ దాడులు జరిగే అవకాశం అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు అధికారులు. ఏంటి సిచ్యువేషన్? ఎయిర్ రైడ్ సైరన్స్ ఇవన్నీ కూడా ప్రికాషనరీగా తీసుకునే చర్యలు. సో దట్ సైరన్ మోగింది అంటే ప్రజలు సేఫ్ బంకర్లలోకి వెళ్ళడం, కిటికీలకు దగ్గరగా ఉండకుండా ఉండడం, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. దానికి కొన్ని సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అవన్నీ ప్రజలకు ఆల్రెడీ మాక్ డ్రిల్స్ రూపంలో వివరించారు. పైపెచ్చు ఈ పాక్ సరిహద్దుల్లో ఉండే ప్రజలందరికీ ఇటువంటి పరిస్థితి గురించి ముందు నుంచి అవగాహన ఉంది. 1971లో జరిగిన యుద్ధాలు, ఆ తర్వాత వాళ్ళు తమ పిల్లలకి చెప్పడం, ఇదంతా కూడా వాళ్ళకి తెలుసు. ఈ సైరన్ మోగించడం వెనుక ఉద్దేశం ఏంటి అంటే, అటు లాహోర్ వైపు నుంచి అయినా సియాల్కోట్ అవతల పాక్ వైపు నుంచి గగనతలం నుంచి ఏవైనా ఆయుధాలను ప్రయోగించినప్పుడు సైరన్ మోగిస్తారు. సేఫ్ ప్రికాషన్స్ కోసం ఈ సైరన్ మోగిస్తారు. అయితే అలా వచ్చిన ఆయుధాలు నేలను చేరకుండానే నిర్వీర్యం చేసే పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత్ దగ్గర ఉంది. అది తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లనైనా డిఫ్యూజ్ చేయగలుగుతాం. మనం గాల్లోనే వాటిని ధ్వంసం చేయగలుగుతున్నాము. ఆల్రెడీ చేశాము. 50కి పైగా డ్రోన్లను నేలమట్టం చేశాము. అంతకంటే ముందు మిసైళ్లను ప్రయోగించారు. ఆ మిసైళ్లను సైతం మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 యాంటీ క్షిపణి వ్యవస్థ, సుదర్శన్ చక్రాన్ని మనం వాటిని చెప్తున్నాం. ఆ సుదర్శన చక్రాలతో మిసైళ్లను తునాతునకలు చేసేసాం. ఆ తునకలు, ఆ శకలాలన్నీ కూడా భారత్ భూభాగంలో పొలాల్లో పడి నిన్నంతా కూడా మనకు కనిపించాయి. వాటన్నిటినీ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి అంతర్జాతీయ సమాజానికి ఒక రుజువులుగా, సాక్ష్యాలుగా మనం ప్రవేశపెట్టడం కోసం మన దగ్గర సిద్ధం చేసి పెట్టుకున్నాం. పాక్ మన మీద ఏ తరహా దుస్సాహసానికి, ఏ తరహా దుశ్చర్యకు పాల్పడుతుంది అన్నది ఇంటర్నేషనల్ సొసైటీకి చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఇవన్నిటినీ కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాం. అయితే మహాత్మా, దేశ సరిహద్దుల్ని భారత ఆర్మీ కాపాడుతుంది, అలాగే అంత సన్నద్ధతగా కూడా మనం ఉన్నాం. కానీ దేశం లోపలున్న స్లీపర్ సెల్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకి తెగబడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే స్లీపర్ సెల్స్ అన్నింటినీ కూడా గుర్తించారు, ఏరివేసే ప్రక్రియ నడుస్తోంది అంటున్నారు కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా? ఎగ్జాక్ట్లీ 2014 నుంచి పరిస్థితి మారింది. అంతకంటే ముందు ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా ఈ స్లీపర్ సెల్స్కి రాజకీయ కారణాలతోటి, సెక్యులర్ పాలిటిక్స్ తోటి స్లీపర్ సెల్స్కి ఊతమిచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఆ తర్వాత చాలా కఠినమైన విధానం, టెర్రరిజం మీద జీరో టాలరెన్స్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చింది. అందుకనే ఆ తర్వాత దేశంలో ఎక్కడా కూడా ముంబై మారణహోమం తరహాలోనో, లేకపోతే వరుస పేలుళ్ల తరహాలోనో, ఢిల్లీలో జరిగిన పేలుళ్ల తరహాలోనో ఆ ఇన్సిడెంట్స్ ఎక్కడ కూడా జరగలేదు అంటేనే ఆ స్లీపర్ సెల్స్కి కావాల్సిన సప్లై చైన్ అంతా కూడా భారత్ నిర్వీర్యం చేయగలిగింది. అయినా సరే ఇంకా అక్కడక్కడ వాటికి సంబంధించిన స్లీపర్ సెల్స్ హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మొహమ్మద్, ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఇండియాలోనే ఏర్పాటు చేసి వాటికి పాక్ ఫీడింగ్ ఇస్తుంది, ISI ఫండింగ్ ఇస్తుంది. సో ఇట్లాంటి వాటన్నింటినీ భారత్ చాలా వరకు నిర్వీర్యం చేసింది. ఇంకా అయినా సరే అప్రమత్తంగా ఉంది. ఇంతకాలం పాటు ఏవైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే అది కేవలం కశ్మీర్ వ్యాలీలో మాత్రమే. ఎందుకంటే అక్కడ స్థానికంగా కొంతమందిని రాడికలైజ్ చేసి మతం పేరుతోటి, ఛాందస్వాదం పేరుతోటి వాళ్ళని ఈ ఉగ్రవాదం వైపు అట్రాక్ట్ చేశారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి లోకల్గా సపోర్ట్ అందుతుంది. కాబట్టి అక్కడ మాత్రమే మనం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని చూస్తూ వచ్చాం. మిగతా ఎక్కడ ఆ స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులు గత 10-11 ఏళ్ల కాలంలో ఎటువంటి విధ్వంసానికి పాల్పడిన దాఖలాలు లేవు. పాల్పడక ముందే మనం పసిగట్టి వాటిని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్నాం. టెర్రరిస్టులని అరెస్ట్ చేసి జైలు లోపల పెడుతున్నాం. అవసరమైతే ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకుంటున్నాయి. సో స్లీపర్ సెల్స్ విషయంలో ఆందోళన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ స్లీపర్ సెల్స్ విషయంలో ఎక్కడ ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా చాలా కఠినంగా వ్యవహరించాలి. ఆ యాక్టివిటీస్ ఏమున్నా సరే, వాళ్ళకి సంబంధించి ఎటువంటి కమ్యూనికేషన్ ఉన్నా సరే కేంద్రంతో, దర్యాప్తు సంస్థలతో, నిఘా సంస్థలతో పంచుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. సో దేశంలో ఇంటర్నల్గా ఉన్న స్లీపర్ సెల్స్ విషయంలో ఆందోళన అయితే అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎస్ మహాత్మా, మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ తో మీరు సిద్ధంగా ఉండండి. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో బ్లాక్అవుట్ కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. 2 రోజుల పాటు విద్యా సంస్థలు మూసివేశారు. ప్రజలు బయటకు రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే కొద్దిసేపటి క్రితం యూరీ సెక్టార్ లో మళ్ళీ దాడులు జరిగాయి. ఈ దాడిలో యూరీలో ధ్వంసమైన వాహనాల్ని ఒకవైపు చూస్తున్నాం, మరొక వైపు జమ్మూలో ముమ్మరంగా ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న దృశ్యాలను కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. జనావాసాలే టార్గెట్ గా పాక్ రెచ్చిపోతోంది.
డ్యూరీ సెక్టార్ లో మళ్లీ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఒక పౌరుడు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అలాగే మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. జనావాసాలనే టార్గెట్ గా చేసుకుని నిన్న రాత్రి నుంచి కూడా నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. సరిహద్దు కాల్పుల మూతతో దద్దరిల్లిపోతోంది. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.